ఇప్పుడు మనం 2025 సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 2వ రాశి వృషభ రాశి వారి జాతకం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. ప్రశ్న శాస్త్రంలా జానకిరామ్ చూడు, వృషభ రాశి వారి జాతకం చదువు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, తరించిన కోరిక, అనుకున్న కోరిక, నమ్మిన పని, భౌపడి లక్షణం, అనుకున్న కోరిక, ఫ్యూచర్ లైఫ్, విదేశీ ఆనంది, రాజకీయ రంగంది, సినీ రంగంది, టీవీ రంగంది, కళారంగంది, క్రీడాకారుల రంగంది, ఉద్యోగ రంగంది. చూడు, ఈ రాశి వారి జాతకంలో పరమశివుడు వచ్చిండండి, పార్వతీ పరమేశ్వరుడు వచ్చిండ్రు, ఆది దంపతులు వచ్చిండ్రు, రాధాకృష్ణులు వచ్చిండ్రు వీరి జాతకంలో. అలాగే వీరి పేరు మీద విజయవాడ కనకదుర్గమ్మ వచ్చింది. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ వృషభ రాశి వారి జాతకంలో రాజయోగం చాలా నడుస్తుందండి. ముఖ్యంగా అదృష్టవంతులు ఎవరు ఏం చేయలేరండి, దురదృష్టవంతుల్ని ఎవరు కాపాడలేరండి. వీరికి అదృష్టం చాలా ఉంది, అలాగే దురదృష్టం కూడా కొద్దిగా ఉన్నది ఈ రాశి వారికి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నది. ఆదాయం 11, ఖర్చు 11, సాయం చేసేది 7, నష్టపరిచేది 7. నవగ్రహాలు వీరికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. గురుగ్రహం అనుకూలంగా ఉన్నందువలన ఎక్కడ పోయినా వీరికి సొమ్ము అందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఉంటుంది, సంతానంలో మంచి ఉంటుంది, సంసారంలో మంచి ఉంటుంది, అలాగే వ్యాపారంలో మంచి ఉంటుంది. కానీ ధనకారకుడు, విద్యాకారకుడు, సంతానకారకుడు, సంసారకారకుడు, కుటుంబకారకుడు గురుగ్రహం మంచి ఉంది కాబట్టి వీరికి ఏ విషయంలో అయినా సరే అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే వీరికి రాహుగ్రహం మంచి ఉంది కాబట్టి మాత్రం దైవానుగ్రహం కలుగుతుంది. వీరు నమ్ముకున్న దేవుడి వలన మాత్రం వీరికి మంచి జరిగే అవకాశం ఉంది. సత్సంతాన ప్రాప్తిరస్తు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ఎవరైనా వీరికి అందరు స్నేహితులు అవుతారు కానీ శత్రువులైతే కారండి. నరదృష్టి కూడా చాలా ఉంటుంది కానీ ఏం నష్టం కాదు. కానీ మీరు జాతకం రాహుగ్రహం మంచి ఉంది కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మని పూజ చేయడం మంచిది. రోజు చేయాల్సిన అవసరం లేదండి. వారానికి ఒక్కసారి చేసినా, నెలకు ఒక్కసారి చేసినా చాలా మంచిది. కానీ ఆ ఒక్కరోజు మాత్రం నియమం ఉండాలండి. స్త్రీలు పురుషులు కలిసి చేయడం చాలా వరకు మంచిది. శుక్రవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ, లేదా ఆదివారం రోజు కానీ రాహుకాలం గడియలో పూజ చేయడం చాలా వరకు మంచిదండి. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం చంద్రగ్రహం కూడా మంచిగా ఉంది కాబట్టి మాత్రం తల్లి సహకారం ఉంటుంది. అలాగే మాత్రం అన్నదమ్ముల అక్క చెల్లెల సహకారం ఉంటుంది. అలాగే బిడ్డ కూతురు కావచ్చు, చెల్లెలు కావచ్చు, కొలీగ్స్ స్త్రీలు కావచ్చు సాయం చేసే అవకాశం ఉంది. ఉద్యోగం కాడ కూడా